కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. గోకవరం బస్టాండ్లోని వినాయక చవితి వేడుకలు. గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, చల్లా శంకర్రావు, రెడ్డి మన్నేశ్వరరావు. గోకవరం బస్టాండ్ దగ్గర శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయలక్ష్మి గణపతి ఆలయం దగ్గర వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఉదయం గణపతి హోమం చేశారు. ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్ఐపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, వైస్ చైర్మన్ పోలక్ పరమేష్, సూరంపూడి శ్రీహరి, పిల్లి శ్యాంబాబు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి ఏటా వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారని, అలాగే ఈ ఏడాది కూడా చేస్తూ ఉండడం అభినందనీయమన్నారు. పెళ్లి చేసిన, వేడుక చేసిన, వ్యాపారం ప్రారంభించిన, ఇలా ఎవరు ఏ పని చేసినా, కార్యక్రమం తలపెట్టినా మొట్టమొదటిసారిగా గణపతి పూజతోనే మొదలు పెట్టడం మన సంప్రదాయం భాగంగా వస్తుందని గుర్తు చేశారు. వినాయకుని పూజించడం ద్వారా ఏ కోరికైనా సరే నెరవేరుతుందని అన్నారు. అందుకే పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారని చల్లా శంకర్రావు చెప్పారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వాసులకు గణపతి కరుణ కటాక్షాలు ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రెడ్డి మన్నేశ్వరరావు మాట్లాడుతూ, 18 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇది 19వ సంవత్సరం అని చెప్పారు. ఈ వినాయకుని ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు దర్శించుకుంటారని తెలిపారు. గడిచిపోయిన దురదృష్టకరమైన రోజులు మళ్ళీ రాకుండా కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యక్షుడు పోతులు నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ, దాదాపు 170 ఆటో డ్రైవర్లు కలిసి ఒకే కుటుంబంగా ఉంటూ ఉత్సవాలు చేస్తున్నామని తెలిపారు. ఈ 9 రోజులు నిత్య పూజలు ఉంటాయని, సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. 16వ తేదీ అన్న సంరాధన నిర్వహిస్తున్నామని, బాబీ ఉపాధ్యక్షుడిగా సూరిబాబు, రమేష్, బాలు, మురళి, ఉత్సవ కమిటీ కె మురళి, రత్నగిరి, గణేష్, ప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పుర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, గోకవరం బస్టాండ్లో నాగదేవి ఆటో స్టాండ్ తరపున దాదాపు ఇది 19వ సంవత్సరం. ఎంతో ఘనంగా కార్మికులందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగాను అందరూ ఒకే మాట మీద ఉంటూ ఒకే బాటలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో బస్సులకు ప్రయాణం చేసే జనమంతా ఈ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ 9 రోజులు నవరాత్రుల్లో దాదాపు వందలాది మందిగా అందరూ దర్శనాలు చేసుకుంటూ
అలాగే నగరంలో ఉన్న ఇప్పుడే ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని వెళ్ళారు. అలాగే ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ఈ స్టాండ్ తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంవత్సరం నుంచి గతం గడిచిపోయే రోజులన్నీ మళ్ళీ కలలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికి కలిగించకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్మికులందరూ శ్రేయస్ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ లాగానే ఇక్కడ గోకావరం బస్ స్టాండ్ దగ్గర ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ జనంగా ఆటో డ్రైవర్స్ అందరూ కూడా యజమానులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మహోత్సవం ఈ గణపతి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. ప్రతి ఈ ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట గణపతికి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమమైనా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే హిందూ మతం సంబంధించినటువంటి హిందువులందరూ కూడా ప్రథమ గణపతి అయినటువంటి గణపతి పూజ చేసుకున్నాకే ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక పెళ్లి చేయాలి, వధువులందరికీ ముందు గణపతికి పూజ చేయాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, గణపతికి పూజ చేయాలి, ఒక వ్యాపారం చేయాలి, గణపతికి పూజ చేయాలి. ఎవరైనా సరే ముందు ఆయనకి నివాళులు అర్పించి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమైనా చేయడం అనేది జరుగుతుంది. ఇంకేదంటే మనకి దేవతలందరికీ గణాలందరికీ కూడా అధిపతి ఆయన, అందుకే గణపతి అని పెట్టడం జరిగింది. శివుడు కుమారుడైనటువంటి గణపతికి చాలా పవర్ఫుల్. పైగా ఆయన ఎక్కువగా కూడా మన కోరికలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాడు. ఆయనకి కూడా పెద్దగా ఏం మనం పెట్టక్కలేదు. 4 గుంజీలు తీసి 4 లెంపకాయలు పెట్టి నాకు ఈ కోరిక కావాలంటే వెంటనే ఆయన చేసేస్తున్నాడు, ఏం కావాలంటే అంత సులువైనటువంటి మహానుభావుడు వినాయకుడు. అది గురించి అంటే ఈ కార్యక్రమాలు రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చోట్ల చాలా కూడల్లో కూడా ఘనంగా ఈ రాయమండ్రిలోనే కాదు ఎక్కడ ఆఖరి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఇదే హైదరాబాద్ అయితే మన మహమ్మదన్స్ హిందువులు అందరూ కలిపి చేస్తారు. ఇది ఒక్కటే పండగ చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అలాగే బొంబాయిలో కానీ కలకటాలో కానీ ఎక్కడైనా సరే. అందువల్ల ఏంటంటే మనకి హిందూ మతం ఉన్నంతకాలం వినాయకుడికి పూజ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆ మహోత్సవం బాగా చేస్తారు. ఇందులో రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొంది వారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి దాదాపు 170 మంది ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటూ ఇదే గోకావరం బస్ స్టాండ్లో వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టి ఇప్పటికి 19 సంవత్సరాలని అందరికీ తెలియజేస్తూ రాజమండ్రి నగరంలో పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు అందరూ పెద్దరి ఆలోచనలతో అందరితో మేమందరూ ముందుకు కలిసి వెళ్తున్నామని తెలియజేస్తూ ఈరోజు ఉదయం గణపతి హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అభిషేకాల కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం భక్తి పారవస్యంతో ఉన్నటువంటి బాల్లా ప్రభాకర్ గారిచే కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే 9 రోజులు కూడా నిత్య పూజలు అందుకున్న స్వామివారి చేతిలో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని తెలియజేస్తూ 16వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి. దీనికి అందరికీ కూడా పూర్తిగా మా ఆటో డ్రైవర్లు అలాగే మాకు పెద్దలైనటువంటి రెడ్డి మనీశ్వరరావు గారు, మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారు, అలాగే మా కాతేరు సాంబు గారు, మాకు అందరికీ కూడా ఇలా స్టాండ్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ సూర్యబాబు గారు, అలాగే బాలతర గారు, సెక్రటరీ బాబీ గారు, ఇలా మాకందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు నడిపించుకుంటున్నామండి. శ్రీ విజయలక్ష్మి గణపతి ఆలయం 4వ వార్షికోత్సవం ఆల్రెడీ ఆటో యూనియన్ ద్వారా చేసిందే ఇదంతానే. కానీ అంతకుముందు 19 సంవత్సరాల నుంచి ఆటో స్టాండ్ వారు వినాయక చవితి చేస్తారు. ఏదో చిన్న విగ్రహం పెట్టుకుని ఇది 4వ వార్షికోత్సవం.